ప్రేమధార బైబిలు అధ్యయన పాఠశాల శ్రోతలకు స్వాగతం. నెహెమ్యా నేతృత్వంలో తిరిగి నిర్మించబడిన ప్రాకారం సంఘానికి ఆదర్శం, సార్వత్రిక సంఘానికి దర్శనం. ఆ నెహెమ్యా నేతృత్వంలో. ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం అధ్యయనం చేయబోతున్నాము. మొదటి 4 వచనాలలో యెరూషలేము కాపుదల కోసం చేయబడిన భద్రత ఏర్పాట్లు, 5 నుండి 73వ వచనం వరకు మొదటి విడత యెరూషలేముకు వచ్చిన కుటుంబాల వివరాలు, వంశావళి చెప్పబడ్డాయి. వచ్చిన వారి జనసంఖ్య కూడా చెప్పబడింది. పనికి కావలసిన ప్రోత్సాహం లభించింది. ఎన్నెన్నో కానుకలు వచ్చాయి. ఈ అధ్యాయంలో ఎన్నో పేర్లు ఉన్నాయి. వివరాలు వినండి. ఈ అధ్యాయంలో 2 అంశాలు: దేవుని పట్టణం, దేవుని ప్రజలు. నెహెమ్యా మాట్లాడుతున్నాడు. నేను ప్రాకారాన్ని కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను, గాయకులను, లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకి, కోటకు అధిపతి అయిన హనన్యాకు యెరూషలేము పైన అధికారమిచ్చాను. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎడల భయభక్తులు గలవాడు. అప్పుడు నేను ప్రకటించాను, బాగా పొద్దెక్కే వరకు యెరూషలేము యొక్క గుమ్మముల తలుపులు తీయకూడదు. జనులు దగ్గర నిలవబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయాలి. యెరూషలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకోవడానికి కావలి నియమించాలి. ద్వారపాలకులు ఎంతో అవసరం. వీరు పట్టణానికి గొప్ప కాపుదల. పని అయిపోయాక దాన్ని కాపాడవలసిన అవసరం ఎంతో ఉంది గదా. 2 యోహాను 8వ వచనం, మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూసుకోండి. ధైర్య సాహసాలు, నిజాయితీ, యథార్థత గల నాయకులు ఈ రోజున సంఘాలకు కావాలి. యుద్ధం జరుగుతోంది. ఇది ఆత్యయిక పరిస్థితి అని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు దేవుని ప్రజల జాబితా వినండి. విశ్వాసంలో, సహవాసంలో పవిత్రతను పరిరక్షించాలంటే మిశ్రమ జనాంగాన్ని వేరిపారేయాలి. దానికి ఈ జాబితా ఎంతో తోడ్పడుతుంది. నెహెమ్యాకు ఈ పేర్లు ఎంతో సహాయపడతాయి. ఎవరు నిజమైన పౌరులో, ఎవరు దొంగచాటుగా వచ్చి ఇందులో ప్రవేశించారో నెహెమ్యాకు తెలియాలి గదా. పేర్లు పేర్లు పేర్లు, వీటిని ఉచ్చరించడం కూడా కష్టమే. ఈ పేర్ల ఉచ్చారణ ఒక్కొక్క చోట ఒకలాగా ఉండడం విశేషం. శత్రువు యెరూషలేము పట్టణాన్ని నాశనం చేయడానికి పూనుకుంటున్న నేపథ్యంలో నెహెమ్యా పట్టణ సంక్షేమానికి కావలసిన బందోబస్తు చేశాడు. పట్టణ పారిశుధ్యం ఎంతో ముఖ్యం. చెత్తా చెదారం అంతా శుభ్రం చేయాలి. ప్రాకారాలు, గుమ్మాల తలుపులు, ద్వారపాలకులు రాత్రింబగళ్లు ఎడతెగక సేవ చేస్తారు. శత్రువులు లోపల జొరబడకుండా కాపలా కాస్తారు. 1 కొరింథీ 5వ అధ్యాయం 11వ వచనం, సహోదరుడు అనబడినవాడు ఎవడైనా జారుడుగాని, లోభిగాని, విగ్రహారాధికుడుగాని, తిట్టుబోతుగాని, త్రాగుబోతుగాని, దోచుకునేవాడుగాని అయి ఉన్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదు. కపట సహోదరులను ద్వారపాలకులు లోపలికి రానివ్వరు. క్రైస్తవ సౌశీల్యము లేని వారితో సహవాసం చేయడం ప్రమాదకరం. అదే సమయంలో సిద్ధాంతపరంగా పవిత్రతను పాటించాలి. ఇంతకు సిద్ధాంతమంటే ఏమిటి? 2 తిమోతి 2వ అధ్యాయం 19వ వచనం, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనేది. ప్రభువు నామమును ఒప్పుకునే ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి అనేది దానికి ముద్రగా ఉన్నది. నిజంగా దేవుని బిడ్డలెవరో నీకు తెలియదు, నాకు తెలియదు. ప్రభువే తన వారెవరో ఎరుగును. వారిని మనమేమీ విమర్శించనక్కర్లేదు, తీర్పు చెప్పనక్కర్లేదు. దేవుడు తన వారిని ఎరుగును. వారితో సహవాసం చెయ్యము అన్నంత మాత్రాన వారికి మనము తీర్పరులమని కాదు. సిద్ధాంతరీత్యా తీర్పు తీర్చకూడదు,
ప్రభువు తన వారిని ఎరుగును. నెహెమ్యా గాయకులను నియమించాడు. సంగీతం సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలిగించాలి. సంతోషం సగం బలం, ఆత్మానందం పూర్తి బలం. దేవుని యందలి ఆనందం వల్ల మనం బలమొందుతాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనాలు. మద్యంతో మత్తులై ఉండకండి, అందులో దుర్వ్యాపారమున్నది. అయితే ఆత్మపూర్ణులై ఉండండి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరిస్తూ మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుతూ కీర్తిస్తూ ఉండండి. ఆనందించండి. మరల చెబుతాను, ఆనందించండి. క్రీస్తునందలి ఆనందం ఆధ్యాత్మిక సంగీతంలో చక్కగా వ్యక్తమవుతుంది. సామెతలు 18వ అధ్యాయం 16వ వచనం. ఒకడు ఇచ్చే కానుక వానికి వీలు కలుగచేస్తుంది, అది గొప్పవాని ఎదుటికి అతణ్ణి రప్పిస్తుంది. దేవుడు నీకిచ్చిన తలాంతులకు అనుగుణమైన సేవాస్థానాన్ని కల్పిస్తాడు. హనానీ నెహెమ్యాకు సొంత సోదరుడు కాడు, వరసకు సోదరుడవుతాడు. షూషను కోటలో ఉండగా ఇతడే వచ్చి నెహెమ్యాకు ప్రాకారాల శిథిలావస్థను గురించి తెలియచేశాడు. ఈ వ్యక్తిని నెహెమ్యా అంతకు ముందే ఎరుగును. అతనికి నెహెమ్యా గొప్ప బాధ్యత అప్పగించాడు. అతడు విశ్వసనీయుడు, దేవునికి భయపడేవాడు. ఈ రెండూ గొప్ప అర్హతలు. 1 కొరింథీ 4వ అధ్యాయం 2వ వచనం. గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండడం ఆవశ్యకం. సోదరుడా, సోదరి, నీ విశ్వసనీయత ఏ స్థాయిలో ఉంది? నీ కాపరి నిన్ను నమ్మగలడా? నీ తోటి క్రైస్తవ సోదరుడు నీ మీద ఆధారపడగలడా? నీకెంత విద్య ఉన్నా విశ్వసనీయత లోపిస్తే అంతా వృధా, అంతా వ్యర్థం. పగటివేళ లోపలికి ఎవరు వచ్చింది, బయటికి ఎవరు పోయింది బహు జాగ్రత్తగా పరిశీలించబడుతుంది. రాత్రిపూట మెళుకువగా ఉండి పహరా కాస్తారు. ప్రతి వ్యక్తి తన ఇంటిని తానే కాపాడుకోవాలి. మార్కు శుభవార్త 13వ అధ్యాయం 37వ వచనం. ప్రభు అంటున్నాడు, నేను మీతో చెబుతున్నది అందరితో చెబుతున్నాను, మెళుకువగా ఉండండి. ప్రతి విశ్వాసి సర్వకాల సర్వావస్థల్లో పాటించవలసిన ఆజ్ఞ ఇది. మెళుకువగా ఉండండి, జాగ్రత్త. అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలంగా పెద్దదిగా ఉంది. దానిలో జనులు కొద్దిగా ఉన్నారు. ఇండ్లు ఇక కట్టబడలేదు. పనిముట్టు ఒక చేతిలో, ఖడ్గం మరో చేతిలో వారు ఈ విధంగానే ప్రాకారాలు నిర్మించారు. తమ స్వంత గృహాలు కూడా అలాగే నిర్మించారు. పని చెయ్యాలి. మన పనిలోకి ప్రార్థన ప్రవేశించాలి. వాక్య ఖడ్గంతో శత్రువును ఎదుర్కొనాలి. ఇక ఈ అధ్యాయమంతా వంశావళి, గోత్రాలు, వారి పేర్లు. ఇదొక పెద్ద జాబితా. జనసంఖ్య సేకరించేటట్లు దేవుడు నా హృదయములో తలంపు పుట్టించగా ప్రధానులను, అధికారులను, జనులను నేను సమకూర్చాను. అందులో ముందు వచ్చిన వారిని గూర్చిన వంశావళి గ్రంథము నాకు కనపడింది. అందులో రాయబడిన వంశావళులు ఇవి: జెరుబ్బాబెలు, యెషూవా, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, నహమాని, మొర్దెకై, బిల్షాను, మిస్పరేతు, బిగ్వయి, నెహూము, బయనా. వీరితో కూడా బాబెలు రాజైన నెబుకద్నెజరు చేత చెరలోనికి కొనిపోబడి తిరిగి యెరూషలేమునకు, యూదాదేశమునకు, తమ తమ పట్టణాలకు వచ్చిన వారు వీరే. ఇశ్రాయేలీయుల యొక్క జనసంఖ్య ఇదే. ఎజ్రా 2వ అధ్యాయంలో ఈ పెద్ద పేర్ల జాబితా ఒకసారి ఇంతకు ముందే విన్నాము. ప్రియ శ్రోతలు, దేవుడు ఎందుకు తన వాక్యంలో ఈ విధంగా ఎన్నో పేర్లు పదే పదే చెప్పించాడు? దీనికి కారణం లేకపోలేదు. కీర్తనలు 112 6వ వచనం. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉంటారు. దేవుడంటున్నాడు, వీరందరినీ నేనెరుగుదును. వీరితో నీవు పరిచయం చేసుకో, వారి పేర్లు నీకు చెబుతున్నాను. దేవుడు ఎజ్రా గ్రంథంలోని జాబితాకు మరో ప్రతి రాయించి ఈ గ్రంథంలో కూడా పెట్టించాడు. దేవుడికి ఈ పేర్లు ఎంతో ఇష్టం. మనకేమో బోరు కొడుతుంది గదూ.
దేవుని జ్ఞాపకాల గ్రంథంలో ఈ పేర్ల జాబితా 2-3 పుటలు. ఆదికాండం 49వ అధ్యాయంలో 12 గోత్రాలు పేర్కొనబడ్డాయి. 2 సమూయేలు 23వ అధ్యాయంలో దావీదు సైన్యములోని యోధుల పేర్లు చెప్పబడ్డాయి. మొదటి దినవృత్తాంతముల్లోని మొదటి కొన్ని అధ్యాయాలలో లెక్కలేనన్ని పేర్లు. నెహెమ్యా 3వ అధ్యాయంలో కూడా ఎన్నెన్నో పేర్లు. రోమా 16వ అధ్యాయంలోని పేర్లు ఎన్నో. ఇవన్నీ మనకు పేర్లుగానే ధ్వనిస్తున్నాయి గాని దేవుడు వీరిలో ప్రతి ఒక్కరినీ జ్ఞాపకముంచుకున్నాడు. వీరి పేర్లను గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాసిపెట్టి ఉంచాడు. నెహెమ్యా 7వ అధ్యాయం 17వ వచనం. అజ్గాదు వంశస్థులు 2322 మంది. ఎవరి అజ్గాదు? ఏమిటి ఇతని కథ? ఇతడు బబులోను దేశానికి చెరగొని పోబడిన వ్యక్తి. 70 సంవత్సరాలకు పైగా ఇతని కుటుంబం వృద్ధి చెందుతూ వచ్చింది. 2322 మంది బలగం ఏర్పడ్డారు. వీరంతా అజ్గాదు వంశీకులే. వీరంతా అజ్గాదు వంశానికి చెందిన వ్యక్తులే. నీవు నిజంగా ఇశ్రాయేలీయుడివేనా అని ఎవరైనా ప్రశ్నిస్తే, నేను అజ్గారు వంశీకుణ్ణి అని సగర్వంగా చెప్పుకోవడానికి ఈ పెద్ద జాబితా వారికి ఎంతో ఉపకరిస్తుంది. నీవు దేవుని బిడ్డవా అని ఎవరైనా అడిగితే, అవును, నేను దేవుని బిడ్డనే అనుకుంటున్నాను అనో, అది నా నిరీక్షణ అనో అంటారా? అలా కాదు. నేను దేవుని బిడ్డను, దేవుని వాక్యంలో ఈ విధంగా రాసి ఉంది అని చెప్పాలి. 61వ వచనం. తేల్ మెలెహు, తేల్ హర్ష, కెరూబు, ఆదోను, ఇమ్మేరు మొదలైన స్థలముల నుండి వచ్చినవారు తాము ఇశ్రాయేలీయుల సంబంధులో కారో తెలపటానికి తమ ఇంటి పేర్లైనా తమ వంశావళి పత్రిక అయినా కనపరచలేకపోయారు. తాము అసలు ఇశ్రాయేలీయులు అవునో కాదో రుజువుపరుచుకోలేక, కావలసిన ధృవీకరణ పత్రికలు చూపలేక చాలామంది చిక్కులో పడిపోయారు. మనమైతే దేవుని బిడ్డలము అని దేవుడే ధృవపరిచాడు. 1 యోహాను 5వ అధ్యాయం 12వ వచనం. దేవుని కుమారుణ్ణి అంగీకరించేవాడే జీవము గలవాడు. దేవుని కుమారుణ్ణి అంగీకరించనివాడు జీవము లేనివాడే. నీవు దేవుని బిడ్డవు అనడానికి దేవుని వాక్యమే ధృవీకరణ పత్రం. వంశావళిలో తన పేరున్నదని రుజువు చూపాలి. ఈ రోజున మన రుజువు పరిశుద్ధాత్మ. మనము దేవుని బిడ్డలమని ఆత్మ మన ఆత్మతో సాక్ష్యమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 64వ వచనం. వీరి వంశావళులను బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకాన్ని వెదకగా అది కనపడలేదు. వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వేరుపరచబడ్డారు. వంశావళిని బట్టి వారి పుట్టుక నిర్ధారణకు వస్తుంది. ప్రియ సోదరుడా, సోదరి, నీవు రక్షించబడినా ఆ సంగతి నీవు వాక్య సాక్ష్యాధారాలతో తెలుసుకొని ఉండాలి. 1 పేతురు 3వ అధ్యాయం 15-16 వచనాలు. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడిగే ప్రతివానికి సాత్వికముతో భయముతో సమాధానము చెప్పటానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. 65వ వచనం. అధికారి వారితో చెప్పాడు, ఊరీము తుమ్మీము అనే వాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడే వరకు అతి పరిశుద్ధ వస్తువులను మీరు తినకూడదు. ఊరీము తుమ్మీము ద్వారానే యాజకుడు అని గుర్తింపు. ఈ 2 రాళ్లు యాజకుని విధాన పథకంలో అమర్చి ఉంటాయి. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునేటందుకు ప్రధాన యాజకుడు ఊరీము తుమ్మీము అనే పాచికలను ప్రయోగిస్తాడు. అయితే ఈ రోజున దేవుని చిత్తాన్ని గుర్తించేటందుకు దేవుని వాక్యము చాలు. దేవుని వాక్యం ప్రకారం మనకు నిత్య జీవ ప్రాప్తి లేఖనములలోని క్రీస్తునందే కలుగుతుంది. 73వ వచనం. అప్పుడు యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, జనులలో కొందరు, నెతానీయులు, ఇశ్రాయేలీయులంతా తమ పట్టణములందు నివాసము చేశారు. ఈ అధ్యాయంలో ఇది చివరి వచనం. ఇశ్రాయేలు పిల్లలంతా తిరిగి స్వదేశానికి వచ్చారు.
నెహెమ్యా నాయకత్వంలో గొప్ప కార్యక్రమం ముగిసింది. అయినా ఇంకా నెహెమ్యా చేయవలసిన గొప్ప కార్యాలు మిగిలి ఉన్నాయి. సోదరీ సోదరులారా, నెహెమ్యా గ్రంథం ఎంత ఆసక్తిదాయకమైనదో చూచారా? దేవుడు తన సేవ కోసం పనివారిని పిలుస్తాడు, ఏర్పరచుకుంటాడు. ఏర్పరచుకొనబడిన వారు ఎంతో నమ్మకమైన వారు. అందుచేత మన దేవుడు, ఆయన పనివారు కలిసి విజయం సాధించిన వారవుతారు. దేవుడు నిన్ను అంగీకరించడం చాలదు, నిన్ను ఆమోదించాలి కూడా. ప్రకటన 17:14 ఆ రాజులు గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అయి ఉన్నందున తనతో కూడా ఉండినవారు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయిస్తాడు. గమనించాలి, పిలువబడిన వారు అనేకులు, అందులో ఏర్పరచబడిన వారు కొద్దిమంది. తిరిగి వీరిలో నమ్మకమైన వారు ఇంకా కొద్దిమంది. నమ్మకమైన వారు, విశ్వసనీయులే జయిస్తారు. వీరందరూ యేసు ప్రభువు చేత ఆమోదించబడిన వారు. యేసు ప్రభువు ఈ లోకంలో సంచరించిన రోజుల్లో పెద్ద జనసమూహాలు ఆయన్ను నమ్మాయి. అయితే తనను తాను ఆయన వారి వశము చేసుకోలేదు. వారు ఆయనను వెంబడించలేదు. ఆ తరువాత 70 మంది మాత్రమే ఆయన్ను వెంబడించారు. ఈ 70 మంది ఆదికాండం 10వ అధ్యాయంలోని 70 జాతులకు కేటాయించబడిన వారు. కావాలంటే మీరు లెక్కపెట్టి చూడండి. ఆ తరువాత 12 యేసు ఏర్పరచుకున్నాడు. ఇది 3వ గుంపు. 3 గుంపులు అన్నాము కదా. పిలువబడిన వారు, ఏర్పరచుకొనబడిన వారు, నమ్మకమైన వారు. 12 అపొస్తలులలో నుండి యేసు ప్రభువు తిరిగి 3 పేతురు, యాకోబు, యోహానులను ప్రత్యేకించుకున్నాడు. ఈ 3 యేసు పునరుత్థాన మహిమను చూచిన ధన్యులు. 2 పేతురు 1:17 ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచాము అంటున్నాడు పేతురు. వీరు 3 పేతురు, యాకోబు, యోహాను. వీరు మాత్రమే యేసు రూపాంతర మహిమను చూచినవారు. వీరే ఫిలిప్పి 3:14 ప్రకారం క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానము పొందినవారు. వీరు గురివద్దకే పరుగెత్తినవారు. ఇలాంటి వారే దేవుని ఆమోదముద్ర పొందినవారు. ఈ చివరి గుంపులో ఉన్నవారే జయించేవారు. ఈ గుంపులో నీవున్నావా సోదరుడా, సోదరి? జయించేవారికే ప్రభువు శ్రేష్టమైన బహుమానాలిస్తాడు. గిద్యోను సైన్యం మొదట 32,000 మంది, ఆ తరువాత 10,000 మంది మిగిలారు. అయితే చిట్టచివరికి పరీక్షలో గెలిచిన వారు 300 మంది మాత్రమే. నమ్మకమైన వారు చిన్న గుంపు. నెహెమ్యా అందులో ఉన్నాడు. పాఠం సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. నేటి పాఠంలోని ముఖ్యాంశాలు: 1. వంశావళిలో పేరు ఉందో లేదో చూసుకోవాలి. లేకపోతే వారికి సమాజంలో స్థానం లేదు. అలాగే మన పేర్లు జీవగ్రంథంలో ఉంటే ఆనందించాలి. లేకపోతే మనమెంత గొప్పవారమైనా పరలోకంలో గుర్తింపు ఉండదు. 2. శత్రువుల నుండి కాపుదల కోసం ద్వారపాలకులు మెలకువగా ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన దానిని సైతాను బారిని పడకుండా మనం ద్వారపాలకులమై కాపాడుకోవాలి. 3. పిలువబడిన వారిలో నుండి ఏర్పరచబడిన వారిని, తిరిగి వారిలో నుండి విశ్వసనీయులైన వారిని దేవుడు ప్రత్యేకిస్తాడు. విశ్వసనీయులు కొద్దిమంది అయినా వారిదే రాజ్యం. చిన్నమంద భయపడకు, నీదే రాజ్యం అన్నాడు ప్రభు. 4. విశ్వాసం, విజయం. ఈ రెండూ ఒకటే. ఇక్కడి విశ్వాసులే పరలోకంలో విజేతలు. లోకాన్ని జయించే విజయం మన విశ్వాసమే. 5. పరిశుద్ధత విశ్వాసుల ప్రత్యేకత. ఆధ్యాత్మిక సంగీతం ఆనందానికి మూలం.
సంగీతం శరీర వినోదానికి కాదు, ఆత్మానందానికి దోహదపడుతుంది. సువార్త సంగీతంలో మనకు ఉజ్జీవం రావాలి. ఇవి నేటి పాఠంలోని ముఖ్యాంశాలు.